అందరికీ నమస్కారం. నేను మీ కదిరబ్బాయ్. ఈరోజు నేను కోయిట్ సిటీ మాల్యాకైతే వెళ్తున్నాను. మాల్యా మొత్తం అయితే వీడియో తీసి చూపిస్తాను. పూర్తిగా అయితే చూడండి. నేనైతే నడుస్తా అయితే బస్ స్టాప్‌కి అయితే వెళ్తున్నాను. మా ఇంటి దగ్గర నుంచి 1 కిలోమీటర్ అయితే ఉందది. నేను నడుస్తా అయితే వెళ్తున్నాను. మీకు ప్రతి ఒక్కటి అయితే చూపిస్తాను. చూడండి. ఇక్కడ బస్ అనేది ఉంటది. టాక్సీ అనేది ఉంటది. మీరు దాంట్లో వెళ్ళినా ఓకే. నేను నడుస్తా పోయే దారిలో కోయిట్ ఇండ్లయితే ఇలా అయితే ఉంటాయి. కోయిటోళ్ళవి చూసుకోవచ్చు మీరు ఇండ్లు. బస్ స్టాప్ అయితే వచ్చేసినాను. ఇదే ఆ బస్ స్టాప్. చూసుకోవచ్చు ఇక్కడ జనాలైతే నిలబడినారు. బస్సు కోసం వెయిటింగ్. బస్ అనేది వచ్చేసింది. ఎక్కేసి వెళ్ళిపోదాం. నేనైతే రూ. 10 అనే టికెట్ ఇస్తున్నాను. ఇక్కడ డ్రైవర్ అనే టికెట్ ఇస్తాడు. ఇక్కడ కండక్టర్ అయితే ఉండడు. రూ. 10 అంటే మన ఇండియా డబ్బులు రూ. 70 అయితది. టికెట్ అయితే ఇచ్చేసినాడు నాకి. ఇప్పుడు వెనకాల పోయి కూర్చుండొస్తాం. ఇక్కడ మనం టికెట్ తీసుకోలేకపోతే మనకు చెకింగ్ అనేది వస్తాడు. ఇప్పుడు చూడండి నాకైతే చెకింగ్ వస్తాడు. బస్సు లోపల ఫుల్ ఎయిర్ కండిషన్. ఇలా చెకింగ్ అనేది వస్తది బస్సులో అప్పుడప్పుడు. మనము డ్రైవరే టికెట్ ఇచ్చేది కదా! మనం వెనకాల ఎక్కి వెనకాల కూర్చుందామంటే కుదరదు. మనకి భారీ మూల్యం పడుతుంది. అక్కడ నుంచి నేను పర్వాని అనే ఒక ఊరికైతే వచ్చేసినాను. పర్వాని సిటీ ఇదంతా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ నుంచి నేను సిటీ బస్ అనేది ఎక్కాల. చూసుకోవచ్చు మీరు. సిటీ బస్ ఇప్పుడొస్తది. వెళ్ళిపోయేదే సిటీకి. మాల్యా. సిటీ బస్ డబుల్ డెక్కర్ బస్ అనేది వచ్చేసింది. ఈ బస్సులో గాని అంతే. ఒక టికెట్ రూ. 10 మాత్రమే. రూ. 70 మన ఇండియా డబ్బులు. ఇక్కడ ప్రతి ఒక్క బస్‌లో రూ. 70 అనేదే టికెట్ ఉంటది. ఎక్కడ ఎక్కిన దిగినా రూ. 70. నేను నూజినార్ ఇచ్చిన కాబట్టి నాకు రూ. 10 ఎగస్ట్రా ఇచ్చేసినాడు వెనక్కి. ఇట్లా బస్సు పైకైతే వచ్చేసినాను. ఇక్కడ మనం బస్ స్టాప్ చేయాలంటే అది నొక్కితే డ్రైవర్‌కి సిగ్నల్ ఎళ్తది. పైన అయితే చూసుకోవచ్చు. పైన ఖాళీగా అయితే ఉంది బస్సు. కోయిట్ సిటీ వెళ్ళే రూట్ ఎంత ఖాళీగా ఉంది చూడండి. లేకపోతే ఈ రోడ్డు అంతా బిజీగా ఉంటది తెలుసా మీకి. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితది ఈ రోడ్డు. ఈ రోజు అంతా ఫ్రీగా ఉంది చూసుకోవచ్చు మీరు. ఇక్కడ 3 బస్సులయితే ఉంటాయి. ఒకటి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్‌ది అది వేరే కంపెనీ బస్సు. ఇప్పుడు నేను ఎక్కిన బస్సు ఎర్ర బస్సు అది వేరే కంపెనీ. ఇంకో కంపెనీ బస్ అయితే ఉంటది. అది మీకు చూపిస్తా చూడండి. కోయిట్ సిటీ దూరం నుంచి చూస్తే ఇలాగైతే ఉంటది. చూసుకోవచ్చు మీరు దూరం నుంచి. ఈ దగ్గరికైతే వచ్చేసినాను. మాల్యా సిటీ ఇలా ఉంటది. కోయిట్ సిటీ మాల్యా. నేనైతే ఇప్పుడు మాల్యాలో అయితే దిగేసినాను. ఇది కొత్తగా కట్టినారు మాల్యాలో బ్రిడ్జ్ రోడ్డు దాటాకి. మనం కింద రోడ్ దాటినామనుకో మనకు ఫైన్ అనేది పడతది. ఇదే మాల్యా చూసుకోవచ్చు. ఇక్కడైతే జనాలైతే ఎవ్వరు లేరు కదా! ఒక్కరు వస్తుంటారు ఇక్కడికి. సాయంత్రం అయితే ఇక్కడ ఈ ప్లేస్ అంతా జనాలతో ఫుల్ నిండిపోతది. చూసుకోవచ్చు మీరు. నేను చూపిస్తా కదా బ్రిడ్జ్ ఇదే. చూసుకోవచ్చు మీరు. ఇక్కడికి రావడానికి కారణము నాకు ఒక ఫ్రెండ్ అయితే ఉన్నాడు. అతనే నాకైతే వీసా తీసినాడు. అతనికైతే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఫ్రెండ్ 15 సంవత్సరాల నుంచి మా ఫ్రెండ్షిప్. ఒకటే ఊరోళ్ళము. నా ఫ్రెండ్ పాతమే. మీరు ఏజెంట్ ద్వారా వచ్చి మోసపోకండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు ఉంటే వాళ్ళ ద్వారానే రండి, ఓకేనా? మళ్ళీ వాళ్ళతో వచ్చి బాధపడద్దండి. ఇక్కడ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే, మీ ఫ్రెండ్స్ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా వస్తే మీకు ఇబ్బంది కాకుండా వాళ్ళు ఏమైనా ఉంటే కోయిట్లతో మాట్లాడి మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా సార్ట్అవుట్ చేస్తారు. మీరు పైనుంచి వ్యూ చూసుకుంటే ఇలాగైతే ఉంటది. ఇప్పుడైతే మనం ఆ బ్రిడ్జ్ అనేది ఎక్కుతాము. ఎక్కి నేనైతే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే జనాలు ఎవరు లేరు కదా! సాయంత్రం అయితే ఈ బ్రిడ్జి మీద ఫుల్‌గా అయితే ఉంటారు జనాలు. గ్యాప్ ఉండదైతే. అలా అయితే ఉంటారు. చూసుకోవచ్చు మీరు. ఇప్పుడెంత ఖాళీగా ఉందో మాల్యా. ఇప్పుడైతే టైం 12 అయితే వస్తాంది. ఇప్పుడైతే ఇంకా రాలేదు. ఎండలైతే భారీగా అయితే ఉన్నాయి కదా! కొంతమంది సాయంత్రం వస్తారు. కొంతమంది పొద్దున్నే వస్తారు. కొంతమంది 6 గంటలకనే వస్తారు. చూసుకోవచ్చు మీరు. ముందు ఇక్కడి నుంచి ఆ పక్కకైతే రోడ్ దాటుతున్నారు. ఇప్పుడైతే మధ్యలో అయితే కంచె అనేది కట్టేసినారు. రోడ్డు దాటకుండా. అక్కడ చూడండి పోలీసోళ్ళు. మనం రోడ్డు దాటితే మనకు
భారీ ఫైన్ అయితే పడుతుంది. చూడొచ్చుకోవచ్చు బ్రిడ్జ్. ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర నుంచి గ్రాండ్ హైపర్ అనేది ఫేమస్. లోపలికి అయితే వెళ్దాము. గోల్డ్ రేట్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. పూర్తిగా చూడండి ఈ వీడియో. లోపలికి అయితే వచ్చేసినాను. లోపలికి వస్తా అంటే జేఎల్ కాస్ అనేది ఉంది. నేను మీకు చూపిస్తాను. లోపల గోల్డ్ రేట్ ఎలా ఉందో చూడండి. ఇలాగైతే ఉంటది లోపల జేఎల్ కాస్. ఇక్కడ ఏందో ఆఫర్ అయితే ఉన్నది, చూసుకోవచ్చు మీరు. చూసుకోవచ్చు గోల్డ్ రింగులు ప్రతి ఒక్కటి అనేది ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మాల్యాకి వచ్చేది సగం మంది గోల్డ్ అయితే కొంటారు. ఇక్కడ నెలకి కాస్త డబ్బు ఎత్తి పెట్టుకొని కొనుక్కుంటా ఉంటారు. చూసుకోవచ్చు కమ్మలు ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ షోకి అయితే పెట్టినారు. మన దగ్గర డబ్బులు ఉంటే మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఒకేసారి డబ్బులు కట్టి గోల్డ్ తీసుకోలేకపోతే ఇక్కడ ఒక స్కీమ్ అయితే ఉంటుంది. 12 నెలలకి మనం నెలకి 20 దినాలు కడితే ఒక సంవత్సరానికి 240 దినాలు అయితే అవుతుంది. వీళ్ళు ఒక 20 దినాలు అయితే ఎక్స్ట్రా వేస్తారు మనకి. ఈ రోజు గోల్డ్ రేట్ చూసుకోవచ్చు మీరు. వేరే అక్కడ నుంచి వేరే షాప్ అయితే వచ్చేసినాను. ఇక్కడ కానీ నేను గోల్డ్ రేట్ అయితే చూపిస్తా చూడండి. ఈ రోజు ఎంత ఉంది ఇక్కడ. జేఎల్ కాస్ట్ లో ముందు చూపించాను. ఇది వేరే షాప్ లో అయితే ఈ రోజు ఇంత అయితే ఉండదు గోల్డ్ రేట్. ఇది అన్ని గోల్డ్ షాపులు చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చూసుకోవచ్చు అందరూ మన తెలుగు వాళ్ళు ఇక్కడ వచ్చి గోల్డ్ అయితే కొంటారు మాలియాలో. ఇప్పుడు అక్కడ నుంచి వేరే షాప్ అయితే వెళ్తాను. అక్కడ గోల్డ్ రేట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. ఈ షాప్ మన తెలుగు వాళ్ళదే, ఎఫ్కే జ్యువెలర్స్. చూసుకోవచ్చు మీరు. లోపలికి అయితే వెళ్దాము. మీకైతే చూపిస్తాను ఈ రోజు ఇక్కడ గోల్డ్ రేట్ ఏముందో చూసుకోవచ్చు మీరు. చూసుకోవచ్చు గోల్డ్ రేటు ఈ రోజు ఎంత ఉందో. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ డిజైన్లు ఎట్లా ఉన్నాయో. చైన్స్, కమ్మలు, హారాలు, రింగులు, తాలిబొట్టులు, డాలర్స్ ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. కమ్మలు మనకి ఆ డిజైన్ కావాలన్నా కానీ ఇక్కడ అయితే చిక్కుతుంది. అందుకే ఇక్కడ వచ్చి కొంటారు మాల్యాలో జనాలు ఎక్కువ. ఇక్కడ చూసుకుంటే నక్లెస్లు అయితే ఎలా షోక్ అయితే పెట్టినారు. ఎన్ని డిజైన్లు అయితే ఉన్నాయో చూసుకోవచ్చు. అక్కడ నుంచి అయితే ఇక్కడ అయితే ఒక టీ స్టాల్ అనేది ఉంది. టీ స్టాల్ కి అయితే వచ్చేసినాను టీ తాగుదామని. చూసుకోవచ్చు మరి ఏమేమి చిక్కుతాయి ఇక్కడ. బర్గర్లు, సమోసాలు, మిర్చి ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది. నేనైతే ఒక టీ అయితే తీసేసుకున్నాను. ఆ ఒక టీ అయితే ఇప్పుడు తాగేసి ఒక టీ తీసుకొని హాఫ్ అయితే తాగుతున్నాము. అక్కడ నుంచి అయితే గ్రాండ్ హైపర్ లోపలికి అయితే వెళ్తున్నాను పైకి. గ్రాండ్ హైపర్ లో ఏమేమి ఉంటాయో మీకు అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ శుక్రవారం అయితే ఫుల్ రద్దీగా అనేది ఉంటది. పైకి అయితే వచ్చేసినాను. గ్రాండ్ హైపర్ అనేది ఇలా అయితే ఉంటది. లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ లైట్లు అనేది అమ్ముతున్నారు. ఇక్కడ నుంచి అయితే లైట్లు కొని మన ఇండియాకి అయితే తీసుకుని వెళ్తా ఉంటారు. ఇక్కడ ఫిలిప్స్ కంపెనీ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ సెల్ ఫోన్స్, టీవీ, హోమ్ థియేటర్ ప్రతి ఒక్కటి అనేది ఇక్కడ అయితే చిక్కుతాయి, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ అంతా బట్టల షాపు. అక్కడే రేట్ అనేది ఉంటది. మనకు నచ్చితే తీసుకోవచ్చు ఆ రేట్ కి. ఇక్కడ ఫిలిప్స్ కంపెనీ లైట్లు అయితే ఉన్నాయి 4. 17 దినాల నుంచి ఒక దినారు 280 రూపాయలు అనేది ఉన్నది. ఇది ఒక లైట్ పెద్దది. ఇది ఒకటి 17 దినాల నూసు, చూసుకోవచ్చు మీరు. ఫిలిప్స్ సంబంధించిన కంపెనీ ఇది. ఇక్కడ అయితే ఇక్కడ వచ్చేసాను చెప్పుల షాప్ కి. ఇదే స్టోర్ లోనే ఉంటాయి అన్ని. మనం ఎక్కడ బయటకనే పోవాల్సిన అవసరం ఉండదు, చూసుకోవచ్చు మీరు. ప్రతి ఒక్కటి ఇలానే అక్కడ నుంచి అయితే వచ్చి బ్యాంక్ అయితే వచ్చేసినాము డబ్బులు వేసేకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నెలకు ఒకసారి వస్తారు కదా, శాలరీ వచ్చినప్పుడే వస్తారు చాలా మంది. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ మాల్యాలో రేటు ఆన్లైన్ లో ఎంత చూపిస్తే అంతే ఇస్తారు ఇక్కడ. అందుకే ఇక్కడ వచ్చి చాలా మంది డబ్బులు వేసేకి ట్రై చేస్తారు. అక్కడ నుంచి అయితే మొబైల్ షాప్ అయితే వచ్చేసినాను.
మా పని మనిషి మొబైల్ అయితే బ్యాటరీ ప్రాబ్లం అయితే వచ్చింది. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ అంతా మనం చేసేది తెలుగు వాళ్ళే, మొబైల్ షాప్‌లే. ఇక్కడ 90% మన తెలుగు వాళ్ళైతే ఉంటారు మాల్యాలో. చూసుకోవచ్చు ఇక్కడంతా. నా ఫోన్ అంతా ఇప్పేసి బ్యాటరీ అయితే చేతికైతే ఇచ్చేసినారు. ఇప్పుడైతే బ్యాటరీ మార్చేసి మళ్ళీ అయితే నాకు సెల్ అనేది ఇస్తారు. సెల్ ఫోన్ అయితే అక్కడైతే రిపేర్‌కి అయితే ఇచ్చేసినాము. 2 గంటల తర్వాత వచ్చి తీసుకోమన్నారు. నేను అప్పటి నుంచి ఇక్కడైతే వచ్చేసినాను. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఈ లైన్‌లో అంతా ప్రతి ఒక్కటి అయితే లేడీస్‌కి సంబంధించినట్టే ఉంటాయి. చూసుకోవచ్చు మీరు. డ్రెస్సులు కాబట్టి, హ్యాండ్ బ్యాగులు ప్రతి ఒక్కటి అనేది ఈ లైన్‌లో అయితే చిక్కుతాయి. అక్కడి నుంచి అయితే రెస్టారెంట్‌కి అయితే వచ్చేసినాము. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ వెళ్ళి మనకి ఏం కావాలో అవి తీసుకోవచ్చు. నేను ఏం తీసుకుంటానో మీకైతే వీడియో అయితే చూపిస్తా. చూసేయండి. ఇక్కడైతే చూడండి, శుక్రవారం అవ్వదు ఫుల్ రద్దీగా అయితే ఉంది ఇక్కడ. అక్కడైతే క్యాష్ కౌంటర్‌లో అయితే పోయేసి నాకు ఏం కావాలో ఆర్డర్ అయితే పెట్టేసినాను. లోపల ఎత్తుకుపోయి ఇచ్చేసి స్లిప్ మనకు ఆర్డర్ అనేది ఇచ్చేస్తారు. నేనైతే ఇచ్చేసినాను. కాసేపు వెయిట్ చేసిన తర్వాత నాకైతే పార్సల్ అయితే వచ్చేసింది. అక్కడ నుంచి అయితే ఇంకో స్టోర్‌కి అయితే వెళ్ళాను. బకాల్ అంటారు దీనికి. ఇక్కడ మనం వాటర్ బాటిల్స్, మిరిండా ఒక బాటిల్ తీసుకున్నాము. లోపల మనం చూసుకుంటే ఏమేమి అమ్ముతున్నారో అయితే నేను మీకైతే పూర్తిగా అయితే చూపిస్తాను. చూడండి. లోపల ఇవన్నీ మన ఇండియా నుంచి వచ్చిన సామాన్లే. చూసుకోవచ్చు మీరు. వంకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు ప్రతి ఒక్కటి అనేది ఉంటది ఇక్కడ. చూడండి, మిర్చి గాని మన ఇండియాదే. ప్రతి ఒక్కటి ఉంటాయి. చూసుకోవచ్చు. వీళ్ళు అదే పనిగా ఇండియా నుంచి అయితే తెప్పిస్తారు. స్వీట్స్ కానీ చూడండి, స్వీట్స్, మిక్చర్లు అవన్నీ అయితే ఇక్కడైతే చిక్కుతాయి. ఇక్కడ వచ్చి తీసేసుకుంటారు. అక్కడ నుంచి మనము ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాను. ఆ ప్లేస్ మీకు చూపిస్తాను. చూసేయండి. ఇది రౌండ్ అప్ బోర్డ్ అంటారు. అక్కడ హోటల్లో మనం ఏం కావాలో తీసుకొని ఇక్కడైతే వెళ్ళి అయితే తినొచ్చు మనము. చూడవచ్చు మీరు ఎంత మంది పోయినారో. ఇది రౌండ్ అప్ బోర్డ్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఫ్యామిలీగా ఉంటే ఫ్యామిలీగా తినొచ్చు. ఫ్రెండ్స్ వస్తే ఫ్రెండ్స్ గా తినొచ్చు. చూడవచ్చు మీరు. ఎక్కడ చూసినా చెట్ల కింద అయితే కూర్చొని అయితే తింటున్నారు. ఇది మనకైతే ప్లేస్ వెతుకుతున్నాము. అక్కడైతే ఉంది. అక్కడైతే వెళ్ళి కూర్చొని తినేస్తాం మనము. నేను ఏమేమి తెచ్చినాను చూడండి. రాగి సంగటి, నూనె వంకాయ కూర, దాల్, చట్నీ అనేది ఇచ్చినాడు. చూసుకోవచ్చు. ఇది 2 దినాల నూస్ అనేది పడింది మనకి. 2 పార్సల్. ఎంతైనా మన ఇండియా ఫుడ్ సూపర్ గా అయితే ఉంది. సూపర్ ఇండియా ఫుడ్. అక్కడ నుంచి మనం అయితే తినేసాము. ఇక్కడ చెత్త ఎక్కడంటే అక్కడ పారబోస్తే ఫైన్ అనేది పడుతుంది. అట్లా డస్ట్బిన్లు అయితే ఉంటాయి. ఆ డస్ట్బిన్ లో పారేయాల. చూడండి, పొద్దున అయితే మీరు చూసినారు ఇక్కడ జనాలు అయితే ఎవరు లేరు. సాయంత్రం అయింది. ఇప్పుడు 5 గంటలు. చూసుకోవచ్చు మీరు ఎంత మంది వచ్చేసినారు. ఇది అంతా నిండిపోయింది. చూడొచ్చు మీరు. ఇక్కడ చూడండి జనాలు ఎంత మంది ఉన్నారు. అలానే వేరే సైడ్ అయితే మీకు చూపిస్తాను. ఆ లైన్ లో చూసుకోవచ్చు. ఈ లైన్ అంతా నిండిపోయింది. ఇప్పుడు అంతా జనాలు తక్కువ ఉన్నారు కదా. ఇప్పుడు అంతా వెకేషన్ గానే వెళ్ళారు. చూసుకోవచ్చు మీరు. అంతా వస్తే గనుక ఇక్కడ ఫుల్ అనేది ఉంటది. అలానే ఇక్కడ పానీపూరి అమ్ముతారు. ఇక్కడ పానీపూరి మన ఇండియా టేస్ట్ అనేది రాదు. కానీ కాస్త బెటర్. తినొచ్చు. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చికెన్ పకోడా, సమోసాలు, కట్మిర్చి, బోండాలు ప్రతి ఒక్కటి అనేది అమ్ముతారు. ఇక్కడ నుంచి అయితే తినే వాళ్ళు తింటారు. ఇంటికి పార్సల్ తీసుకుపోతారు. నేనైతే కట్మిర్చి అయితే ఆర్డర్ అయితే ఇచ్చాను. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ నా కట్మిర్చి అయితే పార్సల్ అయితే వచ్చేసింది. అక్కడ వెళ్ళేసి తినేద్దాము. కట్మిర్చి, ఒక చాయ్ అయితే తీసుకున్నాను.
అలానే ఒక వాటర్ బాటిల్ అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళి తినేసి ఇంటికైతే వెళ్ళిపోదాము. ఇదే ఈ వీడియో. థ్యాంక్స్ ఆల్.